భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణే పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వైద్యం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 లక్షలకున్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే చికిత్సలు ఉన్నాయో మరి సీఎం రిలీఫ్ కింద కానీ నిమ్స్ హాస్పిటల్లో ఎల్ఓసి లక్షలాది మందికి ఎల్ఓసి ఇచ్చి చికిత్స చేయించడమే కాకుండా సీఎం రిలీఫ్ చెక్కులను కూడా సంవత్సరానికి గత ప్రభుత్వం 480 కోట్లు ఇస్తే మేము 10 నెలల్లో సుమారు 850 కోట్లు మనము సీఎం రిలీఫ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు మనము వైద్యము కొరకు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి కూడా మేము పర్సూ చేసి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా చెక్కులు అందజేశాం. కనుక వైద్యము విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళ లెక్క చూస్తూ ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేసుకొని బ్రతకవచ్చు, చదువుకుంటే విద్య వచ్చిన వాడు ఎక్కడైనా కూడా ఏ ప్రైవేట్ ఇండస్ట్రీలో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేసైనా బతకవచ్చనే ఆలోచనతోని విద్య పట్ల వైద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధతో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వైద్య డిపార్ట్మెంట్లో 8,000 ఉద్యోగాలు, టీటీసీ బీఈడీ చదువుకున్నటువంటి వాళ్లకు 10,800 మందికి డిఎస్సి పెట్టి ఉపాధ్యాయ పోస్టులు నియామక పత్రాలు కూడా అందజేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఉద్యోగాలు 50,000 ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన మాటకు మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన మా సంక్షేమ పథకాలు మీరు ఓటెన్క ఓటి ఫ్రీ కరెంట్ కానీ 500 గ్యాస్ సిలిండరు, ఆరోగ్యశ్రీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 2వ విడతలో కూడా మరి 8,000 కోట్లు ఇచ్చి మొత్తం 23,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మా నియోజకవర్గ జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఆన్లైన్ సిస్టంలో 4.5 లక్షల ఇండ్లను నిరుపేదలకు, పూరి గుడిసెలు, కిరాయికున్నటువంటి ఇండ్ల వాళ్ళందరికీ కూడా మరి నియోజకవర్గానికి 3,500 చొప్పున పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా రైతాంగానికి ఈరోజు సన్నవడ్లు పండించేటువంటి రైతులకు మరి బోనస్ అదనంగా మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులను దోపిడీ చేసేటువంటి ఏ వ్యక్తినైనా వదలం ఈ ప్రభుత్వం. ఈరోజు క్వింటాల్కి మరి కిలోలు 7 కిలోలు, 6 కిలోలు, 5 కిలోలు కట్ చేసుకుంటే మిల్లులను సీజ్ చేస్తాం. నిన్న కూడా మీటింగ్ పెట్టాం. అదేవిధంగా 500 బోనసే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతులకు ప్రాధాన్యతనిస్తూ రైతులకు ఉపయోగపడేటువంటి పనిముట్లకు కూడా సబ్సిడీని ఇస్తూ ఈరోజు రైతు ప్రభుత్వంగా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రభుత్వంగా సన్నబడ్లకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉగాది నుంచి ఏదైతే రేషన్ బియ్యము వాడుతున్నారో అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు పోయి బ్లాక్లో అమ్ముతున్నారు. రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం అందిస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని లక్షకు లక్ష మితికి సరిపోయి అసలు కానీ ఉండే రైతు మీద భారం పడ్డది. ఇంటికో ఉద్యోగం అన్నారు, ఊరికో ఉద్యోగం గతి లేదు. రిటైర్ అయిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా
ఈరోజు దళిత గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి అని ఇవ్వలేదు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ కూడా ఇవ్వకుండా 7 లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని, ఆ అప్పుకు నెలకు 6,500 కోట్లు మిత్తి గడుతూ ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలను ఈరోజు కొనసాగిస్తూ మరి ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో చిత్తశుద్ధితో ఇంకా మిగులు హామీలను కూడా తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్స్ ఇస్తాం, ఇంకా మిగులు పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఈ ప్రభుత్వం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.